లక్ష్మీం తనోతు నితరామితరానపేక్ష్యం అంఘ్రిద్వయం నిగమశాఖి శిఖాప్రవాలం హైరంబమంబురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదన శతధార ధురంధరం నః. లక్ష్మీం తనోతు నితరామితరానపేక్ష్యం అంఘ్రిద్వయం నిగమశాఖి శిఖాప్రవాలం హైరంబమంబురుహదంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధార ధురంధరం నః. ఏషః నాందీ శ్లోకः अस्माकं रामायणचम्पूः इति एतस्मिन् काव्ये आरम्भे दृश्यते. रामायणचम्पूः इति एतस्य काव्यस्य रचयिता अस्ति भोजमहाराजः. संस्कृत लाक्षणिक कवि लाक्षणिक विचक्षणैः संस्कृत लाक्षणिक विचक्षणैः आदौ काव्यं द्विधा विभक्तं श्रव्यं दृश्यं चेति. లాక్షణిక విచక్షణాः అంటే సిద్ధాంతాన్ని చెప్పేవాళ్ళు. సంస్కృత లాక్షణికులు కాదు వాళ్ళు, సంస్కృత సాహిత్య లాక్షణిక. అక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను. సంస్కృత సాహిత్యం ఇలా ఉండాలి అని సంస్కృత సాహిత్యానికి సిద్ధాంతం చెప్పినటువంటి ఆలంకారికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావ్యాన్ని రెండు రకాలుగా విభజించారు. శ్రవ్యం, దృశ్యం. శ్రవ్యం వినే కావ్యం, దృశ్యం చూసే కావ్యం. ఈ రఘువంశం, కుమార సంభవం మొదలైనటువంటి కావ్యాలన్నీ మహాకావ్యాలు అన్నీ శ్రవ్య కావ్యాలు, వినేటువంటి కావ్యాలు. గురుగారు చెప్తుంటారు, మనం విని నేర్చుకుంటాం. అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం ఇవన్నీ గురువుగారు చెప్తే మనం విని నేర్చుకునేటివి కాదు. దృశ్యం, అవి ఒకరు నాటకంగా వేస్తూ ఉంటే మనం చూసి విని నేర్చుకోవాల్సినటువంటివి. కాబట్టి అది దృశ్యం. అది నాటకంగా ప్రయోగించినప్పుడు అది చూసి మనం నేర్చుకోవాలి. ఇలా శ్రవ్యకావ్యం, దృశ్యకావ్యం అని సంస్కృతంలో కావ్యం అనేది రెండు రకాలుగా మన సైద్ధాంతికులు చెప్పారు. శ్రోతుం యోగ్యం శ్రవ్యమితి, ద్రష్టుం యోగ్యం దృశ్యమితి వ్యుత్పత్తి. శ్రోతుం యోగ్యం వినడానికి ఉపయోగపడేది శ్రవ్యం, దృశ్యం చూడడానికి ఉపయోగపడేది. అంటే విని నేర్చుకోవాల్సింది, చూసి నేర్చుకోవాల్సింది అని అర్థం. శ్రవ్యకావ్యం పునః త్రిధా వర్గీకృతం: పద్యకావ్యం, గద్యకావ్యం, చెంపు కావ్యం. పద్యం గద్యం చ మిశ్రం చ. పద్యం గద్యం మిశ్రం అని శ్రవ్యకావ్యం త్రివిధం. పద్యకావ్యం కుమార సంభవం, రఘువంశం లాంటివి. గద్యకావ్యం కాదంబరి, దశకుమార చరితం లాంటివి. చెంపు కావ్యం రామాయణ చెంపు, మహాభారత చెంపు, నల చెంపు ఇలాంటివి. పద్యకావ్యం మనకు తెలుసు, పద్యాలు మాత్రమే ఉంటాయి. రఘువంశం తీసి చూస్తే మనకు ఎక్కడ గద్యం కనపడదు. ప్రథమ సర్గ, ద్వితీయ సర్గ, తృతీయ సర్గ ఏ సర్గలో చూసినా కూడా మొత్తం మనకి శ్లోకాలే కనిపిస్తాయి. అది పద్యకావ్యం. గద్యకావ్యం అంటేనేమో
గద్యమే కనపడుతుంది. శ్లోకం ఎక్కడైనా కనిపిస్తే మధ్యలో ఎక్కడో ప్రారంభంలోనో మధ్యలో ఎక్కడైనా 1-2 శ్లోకాలు, కాదంబరిలో మొత్తం పైన ఒక 2-3 శ్లోకాలు ఉంటాయి. చెంపు కావ్యం అంటే పద్యము గద్యము పద్యము గద్యము ఉంటుంది. కాసేపు కొంత కావ్యాన్ని గద్య రూపంలో చెప్తారు, మధ్యలో పద్యం చెప్తారు, మళ్ళీ గద్యం చెప్తారు, మళ్ళీ పద్యం చెప్తారు. దానికి ఉదాహరణ పంచతంత్రం. పంచతంత్రంలో చూడండి, గద్యం వస్తుంది, మధ్య మధ్యలో పద్యాలు వస్తుంటాయి. కాబట్టి పద్యము గద్యము కలిసిన కావ్యం. పద్యం గద్యం చ మిశ్రం చ, మిశ్రం రెండు కలిసినటువంటి, పద్యము గద్యము కలిసినది చంపూరిత్యభిధీయతే. గద్య పద్యాత్మకం కావ్యం చంపూరిత్యభిధీయతే. గద్యము పద్యము కలిసినటువంటి కావ్యాన్ని మనం చెంపు కావ్యం అని అంటాం. ఆలంకారికేషు ఇదం ప్రథమతయా దండ్యాచార్యేణ గద్య పద్యమయీ కాచిత్ చంపూరిత్యభిధీయతే. దండ్యాచార్యः ఇది చెంపు కావ్యం సంలక్షితవాన్. ఆచార్య దండి సంస్కృత మహాకవి. ఆయన దశకుమార చరితం లాంటి కావ్యాలు రాశారు, కావ్యాదర్శ లాంటి లక్షణ గ్రంథాలు రాశారు. ఆ మహాకవి ఆయన చెప్పినటువంటి లక్షణం ఏంటంటే గద్య పద్యమయీ కాచిత్. కాచిత్ కవిత గద్య పద్యమయి, గద్యము పద్యము రెండూ ఉన్నటువంటి ఒక కవితని చెంపూహు అని అభిధీయతే చెబుతున్నాము. చెంపు అనే పేరుతో మనం చెబుతున్నాము. చెంపు కావ్యవాంగ్మయే భోజరాజస్య చెంపూరామాయణం విశిష్టం స్థానం అలంకరోతి. భోజ మహారాజు, ఆయన ఒక మహారాజు, అతను విదర్భ దేశానికి రాజు. విదర్భ దేశానికి రాజు అయినటువంటి భోజుడు, అతను రాజు అయినప్పటికీ మంచి పండితుడు, మంచి కవి. కాబట్టి ఆయన చెంపు రామాయణం అనేటువంటి పేరుతో, రామాయణ చెంపూహు అనే పేరుతో ఈ వాల్మీకి చెప్పినటువంటి కావ్యాన్నే ఆయన మళ్ళీ చెప్పాడు. వాల్మీకి రామాయణాన్నే మళ్ళీ చెప్పినప్పటికీ ఈయన యొక్క ప్రత్యేకతలు ఆయనకున్నాయి మళ్ళీ. కాబట్టి ఈ చెంపు కావ్యాలలో భోజమహారాజు రచించినటువంటి ఈ చెంపు ఏదైతే రామాయణ చెంపు ఉన్నదో, చెంపు రామాయణం ఉన్నదో, అది విశిష్టం స్థానం అలంకరోతి, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అలంకరించుకుంది సంస్కృత సాహిత్యంలో. మొట్టమొదటి చెంపు నలచెంపు. నలచెంపు అనేది మనకి మొట్టమొదటి చెంపుగా కనిపిస్తుంది. అంటే మహాభారతంలో ఒకచోట వ్యాస మహర్షి గద్యాన్ని వాడాడు. వ్యాస మహర్షి మహాభారతంలో ఆదిపర్వంలో ఉత్తంక చరితం అనేటువంటి దాన్ని గద్యంలో చెప్పారు. మహాభారతం అనేది పద్యకావ్యం. ఇలా ఈ చెంపు కావ్యానికి మన మహర్షులే బాటలు వేశారు. అటువంటి సన్నివేశాన్ని చూసినప్పుడు ఒక కవికి, అరే మనం ఇలా కొంత గద్యం కొంత పద్యం కలిపి ఒక కావ్యం తయారు చేయొచ్చు కదా అనేటువంటి ఆలోచన వస్తుంది. ధారా నగరాధీశ భోజ
ఏకాదశ శతక సముద్భవ ఇది సంస్కృత సాహిత్య చరిత్రకారై నిర్ణీత. ధారానగర అధీశ, ధారానగరం అనేటువంటి నగరాన్ని రాజధానిగా చేసుకొని విదర్భ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ భోజరాజు ఏకాదశ శతకం 11వ శతాబ్దంలో ఈయన ఉండేవాడు అనేటువంటి విషయం తెలుస్తుంది అని సాహిత్య చరిత్రకారులు నిర్ణయించారు. ఆయనే కాకుండా ఆయన ఆస్థానంలో కూడా మంచి ఉద్దండ పండితులు ఆయన ఉండేవారు, ఆయన ఆస్థానంలో ఉండేవారు అనేటువంటి విషయాన్ని కూడా మనకు చరిత్ర చెబుతోంది. భోజరాజం అధికృత్య అభియుక్తోక్తిరేష సుప్రసిద్ధ. భోజరాజుని గురించి ఆయనకు సంబంధించి ఒక అభియుక్తి సాహిత్య జగత్తులో ప్రసిద్ధం ఉంది. కవిషు వాదిషు భోగిషు దేహిషు ద్రవిణవత్సు సతాముపకారిషు ధనిషు ధన్విషు ధర్మధనేష్వపి క్షితితలే నహి భోజ సమో నృపః. కవిషు వాదిషు భోగిషు దేహిషు ద్రవిణవత్సు సతాముపకారిషు ధనిషు ధన్విషు ధర్మధనేష్వపి క్షితితలే నహి భోజ సమో నృపః అనేటువంటి ఒక నానుడి ప్రజల్లో ఉంది. కవులలో భోజుడితో సమానమైన వాడు, వాదిషు శాస్త్ర చర్చలు చేసేవాళ్ళలో భోజుడితో సమానమైన వాడు లేడు. భోగిషు రాజ వైభవం కలిగినటువంటి వారిలో భోజుడితో సమానమైన వాడు లేడు. దేహిషు మానవులలో నరత్వం మానవత్వం కలవారిలో భోజుడితో సమానమైన వారు లేరు. ద్రవిణవత్సు ధనవంతులలో సతాం ఉపకారిషు సతాం సజ్జనులకు ఉపకారం చేసేటువంటి వ్యక్తులలో భోజుడితో సమానమైన ఉపకారి లేడు. ధనిషు ధనము గల వారిలో, ధన్విషు ధనస్సును ధరించిన వారిలో భోజుడితో సమానమైన వాడు లేడు. అంటే అలాంటి మహాపరాక్రమం కలిగినటువంటి వాడు, యుద్ధ విద్యలు తెలిసినటువంటి వాడు. ధర్మధనేష్వపి ధార్మికులు, ధర్మధనం కలిగిన వారిలో కూడా భోజుని మించిన వాళ్ళు ఎవరు లేరు. అంతటి ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు భోజ మహారాజు. క్షితితలే భోజసము అన్యః నృపః నాస్తి, మరొకడు లేడు అని భోజుడి గురించి అందరు చెప్పుకునేవాళ్ళు. ఆది కావ్యం వాల్మీకి రామాయణం అనుసృత్య చెంపూ కావ్యమేతత్ ప్రణీతమితి భోజభూపాలేన సముదీరితం. ఈ ఆదికావ్యమైనటువంటి వాల్మీకి రామాయణాన్ని అనుసరించి ఈ చెంపూ కావ్యం అనేది రచించబడింది అని ఈ భోజ మహారాజు ఆయనే చెప్పారు కావ్యంలో ఆదిలో. చతుర్మహాన్ అనేటువంటి పదం ఎక్కడో ఉంది, అది మిస్ అయ్యాం మనం. భోజ మహారాజు చతుర్మహాన్ 4 మహత్వాలు కలిగినటువంటి వాడు. ఏమిటవి? మహారాజ, మహాకవి, మహావైయాకరణ, మహాన్ ఆలంకారిక. ఇలా మహా అని వచ్చేటువంటి 4 అంశాలలో ఆయన గొప్పవాడు కనుక ఆయన్ని చతుర్మహాన్ అని పిలిచేవారు. గద్యానుబంధ రసమిశ్రిత పద్య సూక్తి హృద్యా హి వాద్యకలయా కలితేవ గీతి తస్మాద్దధాతు కవి మార్గజుషాం సుఖాయ చెంపూ ప్రబంధరచన రసనా మదీయా. మదీయా రసన, నా యొక్క నాలుక ఈ చెంపూ ప్రబంధ రచన
ఈ చెంపు అనేటువంటి ఈ ప్రక్రియలో రాయబడుతున్నటువంటి రామాయణ కావ్యాన్ని మీ అందరి కవిమార్గ జుషాం సుఖాయ, ఈ కవి మార్గాన్ని అనుసరించే వారికి సుఖము కలిగించుట కొరకు ఉండునుగాక. ఇది ఎలాంటి రచన అండి? గద్యానుబంధ రసమిశ్రిత పద్యసూక్తి. గద్య అనుబంధ, గద్యముతో కూడినటువంటి రసమిశ్రిత, శృంగార హాస్య కరుణాది రకరకాల రసాలతో కూడి ఉన్నటువంటి పద్యసూక్తి, పద్యసూక్తాలు కలిగి ఉన్నటువంటి ఒక రచన ఇది. అప్పుడు ఈ గద్యము పద్యము రెండు కలవడం వల్ల ఏమవుతుంది అని అంటే వాద్యకలయా, రకరకాల వాద్యములతో కలిసి ఉన్నటువంటి గీతి వాద్యకలయా కలితేవ. వాయిద్యాలతో కూడి ఉన్నటువంటి గీతములాగా శ్రవ్యంగా ఉంటుంది. గీతం అనేది శ్రవ్యంగా ఉంటుంది. పాట అనేది మాటల కంటే శ్రేష్టమైనటువంటిది. మన మాటలు మాట్లాడుతున్నప్పుడు అది మధురంగా అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు, కానీ పాట మాత్రం మాటల కంటే మధురమైనది. కాబట్టి పాట అంటే మనం ఇష్టపడతాం ఎక్కువగా. ఆ పాట వాయిద్యాలతో కూడా కలిసి ఉన్నదైతే మరింత మాధుర్యాన్ని ఇస్తుంది ఆ పాఠానికి, ఆ గీతికి. కాబట్టి హృదయమైనది, హృదయంగమమైనటువంటిది వాద్యకలయా కలిత గీతి ఇవ. వాద్యముతో కలిసి ఉన్నటువంటి గీతములాగా గద్యానుబంధ రసమిశ్రిత పద్యసూక్తి. ఈ గద్యముతో కలిసి ఉన్నటువంటి ఈ పద్యాల సూక్తి ఏదైతే ఉందో అది ఇలాంటి మాధుర్యాన్ని మనకు అందిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఈ మాట చెప్పిండేది భోజమహారాజే. భోజమహారాజే ఈ మాట చెప్పాడు. దాంట్లో విశ్వామిత్ర చరితం ఇది శీర్షికాంకిత ప్రస్తుత పాఠ్యభాగ చెంపూరామాయణస్య బాలకాండాత్ స్వీకృత. చెంపూరామాయణం ప్రారంభంలో భోజమహారాజే ఈ కావ్యం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు అందించారు. తర్వాత ఇప్పుడు మనం చదువుతున్నది చెంపు రామాయణం కాదు, చెంపు రామాయణంలో ఒక భాగం. ఆ భాగం ఏమిటయ్యా అనంటే చెంపు రామాయణం బాలకాండలో నుంచి విశ్వామిత్ర చరితం, విశ్వామిత్ర మహర్షి యొక్క చరిత్రం అనేటువంటి ఒక అంశము మనం ఆ చెంపు భోజమహారాజు రచించిన చెంపు కావ్యంలో నుంచి తీసుకొని ఇక్కడ చదువుకుంటున్నాం. ఇందులో అహల్య గౌతమ మహర్షి దంపత్యో సుతః శతానందః అధీత వేదాంగః జనక మహారాజస్య ఆస్థానే పురోహిత పదం అలంకృత్య స్వకర్తవ్యం సాధు నిర్వహతి. మనకు తెలుసు అహల్యాదేవి, ఆవిడ ఒక అడవిలో గౌతమ మహర్షి యొక్క శాపానికి గురి అయ్యి ఒక శిలలాగా పడి ఉన్నది. అక్కడ ఒక రాయి అయి ఉండిపోయింది. శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడితో కలిసి ఈ అరణ్యవాసానికి వచ్చినటువంటి సమయంలో శ్రీరామచంద్రుడి పాదస్పర్శ చేత
ఆ రాయి మళ్ళీ అహల్యగా మారింది అనేటువంటి చరిత్ర తెలుసు. అలా అహల్య గౌతములు ఇద్దరు ముని దంపతులు. వారిద్దరి కుమారుడే వేదాంగవేత్త అయినటువంటి శతానందుడు. ఈ శతానందుడు కూడా వాళ్ళకు తగ్గ పుత్రుడు. అన్ని వేదాలను చదువుకున్నాడు, వేదాంగాలను చదువుకున్నాడు. జనక మహారాజస్య ఆస్థానే, మన సీతాదేవి యొక్క తండ్రి అయినటువంటి జనకుడు ఎవరైతే ఉన్నారో ఆ మహారాజు యొక్క ఆస్థానంలో పురోహిత పదం అలంకృత్య, పురోహితుడు అనేటువంటి ఒక స్థానాన్ని, పదవిని అలంకరించి స్వకర్తవ్యం సాధు నిర్వహతి, తన యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నాడు. సీతారాముల పెళ్లి విషయంలో సీతాదేవి వైపు పురోహితుడు శతానందుడు, రాముని వైపు పురోహితుడు వశిష్ఠ మహర్షి. ఇలా ఈ శతానందుడు అహల్య గౌతముల యొక్క పుత్రుడు. పాఠ్యభాగేస్మిన్ శతానంద శ్రీరామలక్ష్మణౌ ఆచార్యవర్యస్య కుశకనందనస్య విశ్వామిత్రస్య బ్రహ్మర్షిత్వ సాధనం వివృణోతి. వాళ్ళకి ఏం చెప్పాడండి అనంటే, సీతారాములకి శతానందుడు చెప్తున్నాడు. వాళ్ళకి ఏం చెప్పాడు ఈయన అనంటే, విశ్వామిత్రుడు ఏ విధంగా బ్రహ్మర్షి అయ్యాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఎవరు అంటే రామలక్ష్మణులకు గురువు. ఆయన వాళ్ళని దశరథ మహారాజు దగ్గర నుంచి తీసుకొని వచ్చి అనేక విద్యలు నేర్పించాడు. ఊరికే పైకి చూడడానికి విశ్వామిత్రుడు ఆయన చేస్తున్నటువంటి యాగరక్షణ కోసం రామలక్ష్మణులను తీసుకొని వెళ్ళాడు అని అనిపిస్తుంది. కానీ విశ్వామిత్రుడు అలా తీసుకొని వచ్చి అనేక రకాలైనటువంటి విద్యలని, అస్త్రాలని, శస్త్రాలని, బల అతిబల అనేటువంటి విద్యలని రామలక్ష్మణులకు నేర్పించాడు. వాళ్ళతో ఎన్నో ఘనకార్యాలు చేయించాడు. తాటకా సంహారము, ఇటు ఈ రాక్షస సంహారము, అటు వచ్చేసి ఈ అహల్య శాప విమోచనము, ఇప్పుడు జరగబోయేటువంటి కథలో శివధనుర్భంగము, ఇలాంటి ఎన్నో గొప్ప కార్యాలని విశ్వామిత్రుడి దగ్గరుండి శ్రీరాముడితో చేయించి శ్రీరాముని యొక్క శౌర్య పరాక్రమాలు ఏమిటో ముల్లోకాలకి తెలియజేసినటువంటి మహాత్ముడు అతను. కాబట్టి అతని చరిత్రని, అతను ఎలా బ్రహ్మర్షి అయ్యాడు, ఎంత కష్టపడి ఆయన సాధన చేశాడు, ఎంత తపస్సు చేసింటే ఆయన బ్రహ్మర్షి అయ్యాడు అనేటువంటి అంశాన్ని శతానందుడు రామలక్ష్మణులకు తెలియజేస్తున్నాడు. అది ఈ పాఠ్యభాగం. ఇక్కడి నుంచి మనం పాఠ్యభాగంలోకి వెళదాం. ఇప్పటి వరకు మనం చదువుకున్నది కవి పరిచయం, పాఠ్యభాగ పరిచయం కూడా. తస్మిన్ అహల్యా గౌతమేన చ కృతాతిథ్యం విశ్వామిత్రః సరాజపుత్రః ప్రతిగృహ్య మిథిలోపకంఠభువి జనకయజన భువం జనకయజన భవనం అభజత. జనకయజన భవనం అభజత. తస్మిన్ అహల్యా గౌతమేన, అక్కడ అహల్యాదేవికి శాప విమోచనం అయిన తర్వాత ఆ అహల్య గౌతమ మహర్షి అందించినటువంటి ఆతిథ్యం ఏదైతే ఉందో ఆ ఆతిథ్యాన్ని సరాజపుత్ర, రాజపుత్రుడైనటువంటి శ్రీరాముడు, లక్ష్మణుడు వారిద్దరితో కూడిన వాడైనటువంటి విశ్వామిత్రుడు అందుకొని మిథిల ఉపకంఠ భువి, మిథిలా నగరానికి సమీపంలో ఉన్నటువంటి భూభాగంలో, ఉపకంఠ సమీపంలో ఉన్న భూమి, మిథిలా నగరానికి సమీపంలో ఉన్నటువంటి భూభాగంలో ఏర్పాటు చేసినటువంటి జనక యజనం, జనక మహారాజు చేస్తున్నటువంటి ఒక యాగానికి సంబంధించినటువంటి భవనం.
యజనం, ఒక యజ్ఞం చేస్తున్నాడు ఆయన అక్కడ. ఆ యజ్ఞం కోసం ఏర్పాటు చేసినటువంటి భవనం ఏదైతే ఉందో దాన్ని అభజత, ప్రవేశించను. తదను జనకేన విధివద్ అభ్యర్చితే తస్మిన్ నిమికుల పురోధ శతానంద రఘునందనం ఏవం అభాషత. తస్మిన్ నిమికుల కాదు, ఆ నిమికుల అనేది పక్కపక్కనే కలిపేసుకోండి. సమభ్యర్చితే తస్మిన్ అక్కడ ఉండాలి కామ. తదను ఆ తర్వాత జనక మహారాజు విధివద్ అభ్యర్చితే, ఒక విధి ప్రకారం వచ్చినటువంటి మహర్షికి అతిథి సత్కారాలు ఆయన అందించారు. అందించిన తరువాత నిమికుల పురోధాహ, నిమి వంశం జనక మహారాజుది, దశరథ మహారాజుది సూర్యవంశం, జనక మహారాజుది నిమి వంశము. ఆ నిమి వంశపు ఆ నిమి కులానికి పురోహితుడైనటువంటి శతానందుడు రఘునందనుడైనటువంటి శ్రీరామునితో ఈ విధంగా మాట్లాడాడు. తిష్టన్ క్షాత్రార్హవృత్తౌ తిష్టన్ క్షాత్రార్హవృత్తౌ మునిరగమదసావాశ్రమం బ్రహ్మసూనోః ఆతిథ్యం తత్ర లబ్ధ్వా నిరవధి సురభేః ప్రాభవాదిత్యవేత్య సాతేన ప్రార్థితాభూత్. తదను మునివరే నాభ్యుపేతే చకర్ష క్రోశంతీం తాం తయైవ ప్రచుర బలసృజా కాందిశీకో బభూవ. తిష్టన్ క్షాత్రార్హ వృత్తౌ, క్షాత్ర అర్హ వృత్తౌ, క్షత్రియులు ఉండవలసినటువంటి వృత్తిలో, క్షత్రియులకు అర్హత కలిగినటువంటి వృత్తిలో తిష్టన్ ఉన్నవాడైనా అని మొదలుపెట్టాడు శతానందుడు విశ్వామిత్రుడి గురించి. క్షత్రియులు ఉండవలసినటువంటి వృత్తి అంటే మహారాజుగా ఉండడం. ఒక దేశానికి రాజపదవిలో ఉంటూ ఉన్నవాడైన ముని, ఈ విశ్వామిత్ర ముని బ్రహ్మసూనో ముని అసౌ ముని, ఈ విశ్వామిత్ర మహర్షి బ్రహ్మసూనో, బ్రహ్మ యొక్క కుమారుడైన వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి అగమత్ వెళ్ళెను. మొదటి పంక్తి మొత్తం ఒక వాక్యం అండి, మళ్ళీ చెప్తాను చూసుకోండి. క్షాత్రార్హ వృత్తౌ లేదా అసౌ ముని అనుకోండి. అసౌ ముని, ఈ విశ్వామిత్ర మహర్షి క్షాత్రార్హ వృత్తౌ, క్షత్రియులకు యోగ్యమైన వృత్తిలో ఒక మహారాజుగా తిష్టన్ ఉంటూ, బ్రహ్మసూనో ఆశ్రమం, బ్రహ్మ యొక్క కుమారుడైనటువంటి వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమమును గురించి అగమత్ వెళ్ళెను. రెండో పంక్తిలోకి రండి, అక్కడ రెండో వాక్యం పూర్తి చేద్దాం. తత్ర అక్కడ ఆతిథ్యం చక్కటి నిరవధి నిరంతరము ఆతిథ్యాన్ని లబ్ధ్వా పొంది, సురభేహే కామధేనువు యొక్క
ప్రభావాత్, ప్రభావము వలన నేను ఈ ఆతిథ్యాన్ని పొందాను అనే విషయాన్ని ఇతి అవేత్య అనే విషయాన్ని తెలుసుకొని అనేది రెండో వాక్యం. అక్కడ ఆతిథ్యాన్ని పొందాడు, ఇది ఇంత కామధేను యొక్క ప్రభావం వల్ల అనే విషయాన్ని తెలుసుకున్నాడు. మూడో పంక్తిలో మూడో వాక్యం చూద్దాం. మూడో పంక్తి నాలుగో పంక్తి కలిపి. తేన ఆ విశ్వామిత్ర మహర్షి చేత సా ప్రార్థిత, సా ఆ కామధేను ప్రార్థిత అభ్యర్థించబడినది, అడుగబడినది. తదను ఆ తర్వాత మునివరే, మునిశ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠుని చేత, వశిష్ఠుడు నాభ్యుపేతే అంగీకరించకపోగా, తదను తరువాత చకర్ష బలవంతంగా దాన్ని లాక్కొని పోవడానికి ప్రయత్నించాను. క్రోశంతీం తాం, క్రోశంతీం ఆక్రందనలు చేస్తున్నటువంటి తాం ఆ కామధేనువును చకర్ష బలవంతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. తయైవ ఆమె చేతనే ప్రచుర బల సృజా, అనేక మంది శ్రేష్ఠులైనటువంటి శ్రేష్ఠులైనటువంటి బల సైనికులను సృష్టించినదైన ఆ కామధేనువు చేత కాందిశీక యుద్ధమున ఓడిపోయి పారిపోయినటువంటి వానిగా బభూవ అయ్యను. ఇక్కడ మూడో పంక్తిలో మునివరేణాభ్యుపేతే అని మునివరేణ తృతీయ విభక్తి కనిపిస్తుంది. కాదు, ఆ నాను కొట్టేసి నా రాసుకోండి, తాత దాదా నా. మునివరే నాభ్యుపేతే, నా అభ్యుపేతే. మునివరే నా అభ్యుపేతే అనేది సతి సప్తమి. మునివరే నాభ్యుపేతే సతి. ఇక్కడ ఒక చిన్న కథాంశాన్ని చెప్తున్నాడు శతానందుడు. ఏమండి, ఈ విశ్వామిత్రుడు రాజుగా ఉన్న సమయంలో ఒకసారి బ్రహ్మకుమారుడైనటువంటి వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మహారాజు అంటే మహారాజుతో పాటు చాలామంది సైనికులు ఉంటారు కదండి, వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాడు ఈయన. అక్కడికి ఏమయ్యా మనం వెళ్తున్నది ఆశ్రమానికి, అక్కడ ఎక్కువ మంది వెళ్తే వారికి ఇబ్బంది అవుతుంది అని చాలా పరిమితంగా వెళ్ళాడు. అయినా కూడా చాలామంది వచ్చేసారు. అంత పరిమితమైనా కూడా వశిష్ఠ మహర్షి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా అతిథి మర్యాదలు చేశాడు. అత్యద్భుతమైనటువంటి భోజనాన్ని పెట్టాడు. షడ్రసోపేతమైనటువంటి భోజనం ఇచ్చాడు. ఇది నాకు రాజమందిరాల్లో కూడా ఇలాంటి భోజనము దొరకట్లేదు. ఇంత అద్భుతమైన రసోపేతమైనటువంటి భోజనం ఎక్కడి నుంచి పెట్టాడు ఈయన అని ఆయన విశ్వామిత్రుడు ఆరా తీస్తే సురభే ప్రభావాత్, కామధేను యొక్క ప్రభావం వల్ల ఈయన పెట్టాడు. కామధేను అనేటువంటిది కేవలం పాలనిచ్చేటువంటి ఆవు కాదు, ఏమి కోరితే అది ఇచ్చేసేస్తుంది. అమ్మ మాకు ఇలా భోజనాలు కావాలంటే కామధేను మీకు కావలసినటువంటి అన్నం, పప్పు, కూరలు, పాయసము మొదలైనటువంటివి అన్నీ కామధేను ఇచ్చేస్తుంది. ఒక 1000 మందికి కావాలమ్మా అంటే 1000 మందికి, 10,000 మందికి కావాలమ్మా అంటే 10,000 మందికి క్షణంలో అక్కడ పెట్టేస్తుంది కామధేను. దాన్ని మనం వడ్డించేసుకోవడమే. అటువంటిది కామధేనువు అనేటువంటి విషయాన్ని అవేత్య తెలుసుకొని ఈయనన్నాడు, ఏమండి ఇంత అద్భుతమైనటువంటి కామధేనువు మీ దగ్గర ఉందా? క్షణాల్లో ఇంతమందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనాలు ఏర్పాటు చేసినటువంటి కామధేనువు. అయితే ఈ కామధేనువు ఒక మహర్షి అయినటువంటి
అరణ్యవాసి అయినటువంటి మీ దగ్గర ఉండడం కంటే ఒక మహారాజునైనటువంటి నగరవాసినైనటువంటి నా దగ్గర ఉంటే మంచిది. నా దగ్గర ఉంటే నా దగ్గరికి ఎంతోమంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ మేము ఆతిథ్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కామధేనుని నేను ఉపయోగించుకుంటాను. కాబట్టి దయచేసి ఈ కామధేనుని నాకు ఇవ్వండి అని మహర్షిని చాలా వినయపూర్వకంగా అడిగితే మహర్షి చెప్పాడు, అయ్యా ఇది కామధేనువు అంటే దేవతాధేనువు, అలా ఇచ్చేటువంటిది కాదు. నేను ఈ కామధేనువుని స్వర్గలోకం నుంచి ఆ దేవతల్ని ప్రార్థించి అనేక రకాలుగా తీసుకొచ్చి ఇక్కడ ఉంచుకున్నాను. ఎందుకోసమంటే నేను చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులకు సంబంధించిన పాలు, పెరుగు, నెయ్యి, తేనె మొదలైనటువంటి అన్ని తేనె కాదు, పాలు, పెరుగు, నెయ్యి, ఆవు పేడ ఇలాంటివన్నీ పంచగవ్యాలన్నీ ఈ కామధేనువు నుండి నేను తీసుకొని ఆ యజ్ఞయాగాది క్రతువులను చేసి లోకమంతా శాంతివంతంగా ఉండేలా నేను చేసుకోగలుగుతున్నాను. దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతున్నాను ఈ కామధేనువు నా దగ్గర ఉండటం వల్ల. కాబట్టి ఇది మహర్షుల దగ్గరే ఉండదగినది, నీలాంటి రాజుల దగ్గర ఉండదగినది కాదు. ఒకవేళ ఉంటే మీరు ఈ నందిని జేనువుని సేవించుకోలేరు, చాలా అనర్థాలు ఎదుర్కొంటారు. మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరాలు ఉంటే నా దగ్గరికి రండి, ఈ కామధేను ద్వారా మీకు ఆ కోరికలు తీర్పించి పెడతాను, అంతవరకు నేను చేయగలను అని చాలా సవినయంగా సమాధానం చెప్పాడు వశిష్ఠ మహర్షి కూడా. ఎంత చెప్పినా వినకుండా లేదు కాదుకూడదు నాకు కావాల్సిందే అని అంటే చివరికి వశిష్ఠ మహర్షి అన్నాడు, సరేనండి నేనైతే పంపించను, ఆమె వస్తే తీసుకెళ్ళండి, మీరు ఆమెను తీసుకెళ్ళగలిగితే తీసుకెళ్ళండి అని. అంటే ఈయన వెళ్ళి కామధేనుని పట్టుకొని లాక్కొని వెళ్ళి చకర్ష లాగితే ఆమె క్రోశంతి గట్టిగా ఆక్రందనలు చేసింది, నేను వెళ్ళనని మొరాయించింది. మొరాయిస్తే విశ్వామిత్రుడు చకర్ష పట్టుకొని లాగేసుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఆ సమయంలో కామధేనువు వశిష్ఠుని వైపు చూసింది. వశిష్ఠుడు అన్నాడు, అమ్మ నీ ఇష్టం తల్లి, నీవు ఏం చేయదలుచుకున్నావో అది చేయమన్నాడు. వెంటనే ఆవిడేం చేసింది, ప్రచుర బల జుష ప్రచుర బల సృజ, అన్ని యుద్ధ విద్యలలో ఆరితేరినటువంటి బలాన్ని సృష్టించేసింది. మనం అనుకున్నాం కదా నందినిదేను అంటే పాలిచ్చేదేను కాదని, ఏం కావలిస్తే అది ఇస్తుంది. వెంటనే ఆత్మరక్షణ కోసము ఒక సైన్యాన్ని సృష్టించింది ఆవిడ. ఆ సైన్యం వచ్చేసింది ఆవిడలో నుంచి, వచ్చేసి విశ్వామిత్రుడితో యుద్ధం చేసింది. విశ్వామిత్రుడు యుద్ధం నుంచి పారిపోయేలా చేసింది. కాందిసీక అంటే యుద్ధానికి భయపడి పారిపోయిన వాడు కాందిసీక. ఏ దిక్కుకు వెళ్ళాలో తెలియక యుద్ధంలో వాళ్ళు తరుముతూ ఉంటే కొడుతూ ఉంటే అటో ఇటో ఎటో పారిపోతాడే అని కాందిసీక అంటారు. అలా ఈ విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ కామధేనువు కావాలి అని అడిగి కామధేనువును పొందలేక ఎత్తుకు రావాలని ప్రయత్నం చేసి, ఆ ఎత్తుకు రావాలి అనేటువంటి ప్రయత్నంలో కామధేనువు చేత సృష్టించబడినటువంటి సైన్యము తరిమి కొడుతుంటే ఏ దిక్కుకు పారిపోవాలో తెలియక పారిపోయినటువంటి వాడండి అని విశ్వామిత్రుని యొక్క చరిత్రను మొదలుపెట్టాడు గద్యం. బహుశః తద్బల చకితస్య తపోబలాధిగత వివిధాయుధ నిగమస్య భూయోపి సురభినిమిత్తం సమారబ్ధ సమరస్యాస్య దివ్యాస్త్ర పరంపరాం బ్రహ్మదండేన నిరుంధన్ అరుంధతి జానిహి అవతస్థే. బహుశస్త్రలబ్ధ బహుశః తద్బలచకితస్య ఆ కామధేనువు యొక్క బలాన్ని చూసి చకితస్య ఆశ్చర్యపోయిన వాడైనా,
ఓ కామధేనువు దగ్గర నుంచి సైన్యం కూడా వస్తుందా? ఆ సైన్యము ఇన్ని క్షత్రియుడైనటువంటి నాకు తెలియని యుద్ధ విద్యలని నాకు చూపించారా అని ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు. అందుకని ఏం చేశాడు? తపోబలాధిగత వెళ్ళి తపస్సు చేశాడు. ఆ తపస్సు చేత అధిగత పొందబడినటువంటి వివిధ ఆయుధ నిగమస్య, అనేక ఆయుధ సమూహములు కలిగినటువంటి వాడు. ఇక్కడి నుంచి పారిపోయినటువంటి విశ్వామిత్రుడు ఒక చోటికి వెళ్ళి తపస్సు చేసి, అమ్మో ఈ ఏక నిమిషం, ఒక చోటికి వెళ్ళి తపస్సు చేసి ఆ తపస్సు చేత అనేక అస్త్రశస్త్రాలను సంపాదించి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు తీసుకెళ్తాను, ఇప్పుడు నా దగ్గర తపస్సంపాదితమైనటువంటి అస్త్రశస్త్రాలు ఎన్నో ఉన్నాయి, ఈ నందిని నేను సైన్యాన్ని సృష్టించినా సరే నేనేం చేయలేనని, నేను ఎదిరించగలను అని అనుకున్నాడు. క్షమ్యత మధ్యలో వస్తున్నందుకు, అంటే ఫస్ట్ సారి పారిపోయి మళ్ళీ తపశక్తి ద్వారా మళ్ళీ అస్త్రాలను సంపాదించి వచ్చాడా? అదే ఒక్కసారి పైన శివకవి గారు ఎవరు సార్? శివకవి గారు అక్కడ వీడియో ఆన్ చేసింది. అవునండి సార్, శివకవి గారు ప్లీజ్ మీరు పడుకొని వింటున్నారు సార్. అది సరికాదు సార్, నిన్న చెప్పారు గురువు గారు. అదంతా వీడియో రికార్డ్ అయ్యి సార్, క్షమ్యత అలా చెప్పినందుకు. మీరు వీడియో ఆన్ చేశారు సార్, చాలా బాధ అనిపిస్తుంది సార్. ప్రస్తుతాన్ని అనుసరిద్దాం, పాయసాన్ని తిందామని. బహుశః తద్బల చకితస్య, తద్బల ఆమె యొక్క బలము చేత, ఆ కామధేను యొక్క బలాన్ని చూసి బహుశః చకితస్య, చాలా ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు. ఒక సాధారణమైనటువంటి గోవు, ఆవు అంటే 2 కొమ్ములు, తోక, పొదుగు ఇవి ఉండేటువంటి ఆవు దగ్గర ఏంటి ఇలాంటి అసామాన్యమైన పరాక్రమం కలిగినటువంటి సైన్యము ఉండడం ఏమిటి అని ఆశ్చర్యపోయి తాను వెళ్ళి తపోబలాధిగత వివిధ ఆయుధ నిగమస్య, తపోబలం చేత అనేక రకమైనటువంటి ఆయుధ సంపదను అధికత పొంది, భూయః అపి మళ్ళీ కూడా, భూయః మరొకసారి, సురభి నిమిత్తం ఆ కామధేనువు కొరకు సమారబ్ధ సమరస్య, సమరాన్ని ప్రారంభించిన వాడైనా, యుద్ధాన్ని ప్రారంభించాడు. మళ్ళీ వచ్చాడు, ఏ వశిష్ఠ మహర్షి, ఇప్పుడు నువ్వు ఈ కామధేనువుని ఎలా ఇవ్వవో నేను చూస్తాను, అనేక రకాలైనటువంటి అస్త్రాలతో వచ్చాను, కాచుకోనివని మొదలుపెట్టాడు. యుద్ధం ప్రారంభం చేశాడు. దివ్యాస్త్ర పరంపరాం, తన దగ్గర ఉన్నటువంటి దివ్యమైనటువంటి బ్రహ్మాస్త్రము, నాగాస్త్రము, వాయువ్యాస్త్రము, ఆగ్నేయాస్త్రము, ఇలా రకరకాలైనటువంటి అస్త్రాలను ప్రయోగిస్తూ ఉంటే బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు అస్సలు అలా కదలకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ తన చేతిలో ఉన్నటువంటి బ్రహ్మదండాన్ని ఇలా ముందుంచాడు. గాల్లో నిలబడిపోయింది ఆ బ్రహ్మదండం. బ్రహ్మదండేన నిరుంధన్ అరుంధతి జాని, అరుంధతి యొక్క భర్త అయిన వాడైనా, అరుంధతి నక్షత్రాన్ని మనం దర్శనం చేసుకుంటాం, వివాహమైనటువంటి నూతన దంపతులు. అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఆ అరుంధతి వశిష్ఠులు మన దాంపత్య జీవనానికి అటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వగలిగినటువంటి వారు. మనకు సాంప్రదాయకమైనటువంటి అంటే అరుంధతి వశిష్ఠుల్లాగా జీవనం చేయాలట. అంటే ధర్మానికి ధర్మాన్ని ఆచరించాలి, సమయానుసారం ఏ పూజలు చేయాలి, ఏ వ్రతాలు చేయాలి, ఏ నోములు నోచుకోవాలి, మన సంప్రదాయాలని మన పద్ధతులని ఎలా అనుసరించాలి, అనుసరిస్తూ దాంపత్య జీవితాన్ని
గడపాలి, సత్సంతానాన్ని కానీ ఆ సంతానాన్ని విద్యావంతులుగా, లోకోపకారకులుగా తయారు చేయాలి. అది గృహస్థ జీవనం అంటే. ఒక గృహస్థుడు ఇటు బ్రహ్మచారులకి, అటు సన్యాసులకి, ఇటు వానప్రస్థులకి ఉపయోగకరమైనటువంటి సేవలను అందించాలి. ఈ విషయాలన్నీ ఆ అరుంధతి వశిష్ఠులను చూసి మనం నేర్చుకోవాలి అని వివాహమైనటువంటి నూతన దంపతులకి అరుంధతి వశిష్ఠుల్ని చూపించి మొట్టమొదలు వారిద్దరి యొక్క ఆశీర్వాదాలని అందించి ఆ తర్వాత పెద్దలందరి ఆశీర్వాదాలు తీసుకోండి అని చెప్తారు. అప్పుడు వాళ్ళందరి పాదాలకు నమస్కారం చేస్తూ ఉంటారు. ఇది మనం వివాహంలో చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆ పదాన్నే అందిస్తున్నాడు భోజ మహారాజు, అరుంధతీ జాని. వశిష్ఠ మహర్షి ఏం చేశాడండి? ఏమి ఆయన అన్ని అస్త్రశస్త్రాలు తీసుకొని ఇది ఇలా పట్టుకొని, ఇది ఇలా తీసుకొని, రెండు చేతులతో ఇలా పట్టుకొని ఇలా వేసేస్తూ ఉంటే ఈయన ఏమీ చేయకుండా తన బ్రహ్మదండాన్ని తీసి ఇలా గాల్లో ఉంచేశాడు. బ్రహ్మదండేన నిరుంధన్, బ్రహ్మదండము చేత నిరాకరిస్తున్నవాడే. బ్రహ్మదండం నుంచి తిరిగి మళ్ళీ ఆయుధం వెళ్ళటం లేదు అక్కడికి. అక్కడి నుంచి వచ్చినటువంటి అస్త్రం బ్రహ్మదండంలోకి వెళ్ళిపోతుంది అంతే. బ్రహ్మదండము అడ్డుకడుతూ ఉంది వశిష్ఠుడి పైన ఆ అస్త్రం పడకుండా. నిరుంధన్ అవతస్థే, ఉండిపోయాడు. తన యొక్క బ్రహ్మదండము చేత విశ్వామిత్రుడు ప్రయోగిస్తున్నటువంటి అనేక రకాలైన దివ్యాస్త్ర సంపదను అరికడుతూ ఉండిపోయాడు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఇది రెండవ విషయం. విషయాలని గుర్తుపెట్టుకోండి. ఒకటో విషయం ఏమిటి? విశ్వామిత్రుడు వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు, ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఇంత గొప్ప ఆతిథ్యం ఇవ్వడానికి కారణం కామధేనువు అనుకొని ఆ కామధేనువు ఇవ్వమన్నాడు. వశిష్ఠ మహర్షి నేను ఇవ్వను అని చెప్పాడు. బలవంతంగా తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తే దివ్యమైనటువంటి సైనికులు వచ్చి ఈయనను తరిమికొట్టారు. రెండో విషయం, అప్పుడు ఈ విశ్వామిత్రుడు అంటే అప్పుడు అతను క్షత్రియుడు కదా, విశ్వామిత్రుడు వెళ్ళి తీవ్రమైనటువంటి తపస్సు చేసి అనేక రకాలైనటువంటి అస్త్రాయుధాలని సంపాదించుకొని వచ్చి వశిష్ఠుడిపైకి మళ్ళీ యుద్ధం చేశాడు. భూయః సురభి నిమిత్తం సమారబ్ధ సమరస్య, మళ్ళీ ఈ సురభి కోసము, కామధేనువు కోసము సమరాన్ని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తే వశిష్ఠ మహర్షి ఆ అస్త్రాలన్నింటినీ కూడా తన యొక్క బ్రహ్మదండము చేత నిరుంధన్ అవతస్తే, నిరాకరిస్తూ ఉండిపోయాడు. తతోయం జాతవ్యలీకః క్షాత్రతేజః పరం బ్రాహ్మమేవ మహీయ ఇతి నిశ్చిత్య తత్సిద్ధయే దక్షిణస్యాం దిశి తీవ్రతరం తపశ్చచార. తతః ఆ తర్వాత జాతవ్యలీక చాలా బాధ కలిగినటువంటి వాడై ఒక షాక్ లాంటిది వచ్చేసింది విశ్వామిత్రుడికి. అరే ఏమిటిది, నేను తపస్సు చేసి ఇన్ని రకాల దివ్యాస్త్రాలను తీసుకొని వస్తే ఈయన బ్రహ్మదండం అంటే ఒక చెక్కతో చేసినటువంటి దండం అని అనుకుంటున్నాను నేను ఇన్ని రోజులు. బ్రహ్మదండంలో ఇంత తేజస్సున్నదా, ఇంత గొప్పతనం ఉన్నదా? బ్రహ్మదండం అంటే ఇలా మహర్షులు తపస్సు చేస్తున్నటువంటి సమయంలో చేత్తో జపమాల తిప్పుతూ ఉంటారు, ఆ చేతిని పెట్టుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా రెండు కొమ్ములు ఉన్నట్టుగా ఉండేటువంటి దండం, ఆ రెండు కొమ్ముల మధ్యలో చేతిని పెట్టుకుంటారు. ఆ బ్రహ్మదండానికి ఇంత శక్తి ఉందా అంటే, ఇంత శక్తి బ్రహ్మదండమునది కాదు, ఆ మహర్షి చేసుకున్నటువంటి తపస్సుది, ఆయన దగ్గర ఉన్నటువంటి తపస్సుది అనే విషయాన్ని క్షాత్ర తేజస, క్షత్రియ తేజస్సు కంటే బ్రాహ్మమేవ, బ్రహ్మమునకు సంబంధించినటువంటి
తేజస్సే మహః, తేజస్సే పరం శ్రేష్టమైన మహీయః శక్తి కలది. మహీయః శక్తి కలది. ఈ రెండిట్లో ఏది గొప్ప శక్తి కలది? బ్రాహ్మం మహః, బ్రహ్మకు సంబంధించినటువంటి మహః బలమేవ తేజస్సే పరం శ్రేష్టమైన మహీయః శక్తి కలది. ఇతి అని నిశ్చిత్య నిర్ణయించుకొని తత్సిద్ధయే, అలాంటి బ్రహ్మ తేజస్సును నేను సంపాదించుకుంటాను, అలాంటి బ్రహ్మర్షిత్వాన్ని నేను సంపాదించుకుంటాను అని నిర్ణయించుకొని దక్షిణస్యాం దిశి, దక్షిణపు దిక్కునందు తీవ్రతరం తపః చచార, తీవ్రమైనటువంటి తపస్సును చేశాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళి అక్కడ ఈయన ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. అప్పుడు అర్థమైంది, మన దగ్గర ఎన్ని ఆయుధాలుంటే ఏం ప్రయోజనం, బ్రహ్మదండం ముందు అవన్నీ ఇదైపోయాయి ఆ ఆయుధాలన్నీ కూడా. కాబట్టి క్షత్రియ తేజస్సు, బ్రహ్మ తేజస్సు, ఈ రెండింటి ముందు ఏది గొప్పదండి అని అంటే బ్రహ్మ తేజస్సే గొప్పది. క్షత్రియ తేజస్సు అనేది పరిమితమైనటువంటిది, ఒక సాధారణమైనటువంటి విషయాలను మాత్రమే సాధించగలిగినటువంటిది. బ్రహ్మ తేజస్సు అనేది అసాధారణమైన విషయాలని కూడా సాధించగలిగినది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని నేను కూడా అలాంటి శక్తిని, అలాంటి బలాన్నే సంపాదించుకోవాలి అని నిర్ణయించుకొని దక్షిణ దిక్కుకు వెళ్ళి తీవ్రమైనటువంటి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇది మూడో విషయం. అథ సావిత్రః క్షత్రియ త్రిశంకుః సశరీరః స్వర్గసిద్ధిం అభ్యర్థయమానః వశిష్ఠేన ప్రత్యాఖ్యాతః తస్య పుత్రైః మహోదయాదిభిః నిర్బంధకుపితైః దత్తచండాలభావः తమేనం శరణం అభజత. అథ తరువాత నాలుగో విషయం చెప్తున్నాడు మనకి. సావిత్రః సవితృవంశజాతః, సూర్యవంశీయుడైన మీ సూర్యవంశంలోనే జన్మించిన వాడైన క్షత్రియః త్రిశంకుః, త్రిశంకుః, మీ సూర్యవంశంలోనే జన్మించినటువంటి ఒక మహారాజు, ఒక క్షత్రియుడు త్రిశంకు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన సశరీరః స్వర్గసిద్ధిం, సశరీరః శరీరంతోనే స్వర్గసిద్ధిం స్వర్గానికి వెళ్ళాలి అనే అభ్యర్థయమానః అని కోరుకుంటూ ఉన్నటువంటి వాడై, స్వర్గసిద్ధిని కోరుకుంటున్నటువంటి, స్వర్గప్రవేశాన్ని కోరుకుంటూ ఉన్నటువంటి వాడై వశిష్ఠేన, వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠ మహర్షి చేత ప్రత్యాఖ్యాతః తిరస్కరించబడిన వాడై తస్య పుత్రైః ఆయన యొక్క కుమారుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన కుమారులలో మహోదయాదిభిః, ఆయనకి 100 మంది కుమారులు ఉన్నారు వశిష్ఠుడికి. పెద్దవాడి పేరు మహోదయాదిభిః, మహోదయ మొదలైన వాళ్ళందరి చేత తిరస్కరించబడ్డాడు. వాళ్ళని వెళ్ళి నిర్బంధకుపితై, వాళ్ళని నిర్బంధం చేశాడు. మీ నాన్న పెద్ద ఆయన ముసలివాడు, ఏం చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, కాస్త కుర్రాళ్ళు మీరైనా అర్థం చేసుకోండి. నేనేం కోరుకుంటున్నాను, మీ మహారాజుని నేను, మా కుల పురోహితులు మీరు, నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించమన్నాను, కాస్త మీరైనా పంపించండి అని వాళ్ళని నిర్బంధం చేస్తే
మా నాన్నగారు కాదన్నటువంటి విషయాన్ని నువ్వు వచ్చి మా దగ్గర చెప్పడమే కాకుండా మమ్మల్ని నిర్బంధం చేస్తావా అని ప్రాప్త చండాల భావ, దత్త చండాల భావ. వాళ్ళు ఈయనకి చండాలుడి వైపొమ్మని ఒక శాపాన్ని ఇచ్చారు. దత్త చండాల భావ, ఇవ్వబడిన చండాల భావం కలవాడు అంటే చండాలుడి వైపొమ్మని శాపాన్ని ఇచ్చారు వాళ్ళు. తమేనం, అటువంటి ఈ ఈ విశ్వామిత్ర మహర్షిని శరణం అభజత, శరణు వేడుకున్నాడు. కాబట్టి ఈయన ఏం చేశాడు? సావిత్ర క్షత్రియ త్రిశంకు, సూర్యవంశంలో జన్మించిన క్షత్రియుడైనటువంటి ఈ త్రిశంకువు ఈయన దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి, వశిష్ఠ మహర్షి ఎవరు? సూర్యవంశీయ కుల పురోహితుడు కదా ఆయన. ఆ కులంలో వాళ్ళకి ఎవరికైనా సరే మంచి చెడులు చెప్పాల్సిన వాడు ఆయన. ఏమండి, నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించండి, స్వర్గానికి వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉండతగినది కాదు అనేది కాదు, అలాంటి కోరిక ఉండాలి మనిషికి. కానీ స్వర్గానికి ఎప్పుడు వెళ్తారు? దివంగత అంటే చనిపోయాడు అని అర్థం. మరణించిన తర్వాతనే ఒక వ్యక్తి తాను చేసినటువంటి ధర్మాధర్మాలనే అనుసరించి నరకానికో స్వర్గానికో వెళ్తాడు. అతడు ధర్మాత్ముడైతే స్వర్గానికి వెళ్ళిపోతాడు. అంతేగాని సశరీరంగా ఇలా మనము గుంటూరుకి, విశాఖపట్నానికి, రాజమండ్రికి వెళ్ళినట్టుగా స్వర్గానికి నేను వెళ్ళాలి అని అంటే ఎలా వెళ్తారు? అలాంటి మార్గము లేదు అనే విషయాన్ని వశిష్ఠ మహర్షి ఆయనకు అర్థమయ్యేలా చెప్పాడు. కానీ ఆయనకు అర్థం కాదు. లేదండి, మీరు నన్ను ఎలాగైనా పంపించాల్సిందే అని అంటే ప్రత్యాఖ్యాత, వశిష్ఠేన ప్రత్యాఖ్యాత, తిరస్కరించబడ్డాడు. స్వర్గం లేదేమి లేదు, అట్లా కుదరదని చెప్పానా, వెళ్ళిపోండి అని చెప్పి తిరస్కరించాడు. తిరస్కరిస్తే ఆయన కుమారుల దగ్గరికి వెళ్ళాడు. మహోదయ మొదలైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మీరైనా అర్థం చేసుకోండి, మీరు నాకు గురుపుత్రులు కాబట్టి నన్ను ఎలాగైనా ఈ శరీరంతోనే స్వర్గానికి పంపించండి అని అడిగితే వాళ్ళు కూడా చెప్పారు, ఏమండి మా తండ్రి గారు కాదు అన్నటువంటి దాన్ని మేము ఎలా అంగీకరిస్తామని మీరు అనుకున్నారు, మేము కూడా అట్లా ఒప్పుకోము, మీరు వెళ్ళిపోండి అని మంచి మాటలతో చెప్పారు. కానీ ఇతను వినకుండా వాళ్ళని నిర్బంధించాడు. మీకు డబ్బులు కావలిస్తే ఇస్తాను, గృహాలు కావలిస్తే ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఏమో ఇస్తానని వాళ్ళని మభ్యపెట్టేసరికి వాళ్ళ కోపం వచ్చి, నువ్వు మమ్మల్ని ఇలా విసిగించావు కాబట్టి చండాలుడి అయిపోమని శపించేశారు. శపించేసేసరికి ఈ రాజు కాస్త ఆ రాజవైభవం అంతా పోయి ఓ నల్లగా శ్మశాన కాపరి అయినటువంటి చండాలుడు ఎలా ఉంటాడో అలా తయారైపోయాడు. ఈ చండాలుడు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఏంటంటే చివరికి కుక్కను కూడా వదిలిపెట్టరు. కుక్కను, పిల్లిని అలాంటి వాటిని చంపుకొని వాటి మాంసాన్ని తినేటువంటి వాళ్ళు. అది చండాలత్వం అంటే. అప్పుడు ఆయన ఈ చండాల భావాన్ని పొందిన తర్వాత మరి వశిష్ఠుడు కాదంటే ఎక్కడికి వెళ్ళాలంటే వశిష్ఠుడికి వ్యతిరేకంగా ఒక శక్తి తయారవుతోంది ఇక్కడ. ఆయనే విశ్వామిత్రుడు అనే విషయాన్ని తెలుసుకొని విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి శరణు పొందాడు. ఏమండి నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించండి. అసావపి తన్మనోరథ పరిపూర్తయే క్రతుమేకం ప్రాక్రమత. అసావపి ఇతను కూడా, ఈ విశ్వామిత్రుడు కూడా తన్మనోరథ ఆ త్రిశంకువు యొక్క వాంఛను పరిపూర్తయే పూర్తి చేయుట కొరకు క్రతుమేకం ఒకానొక యజ్ఞమును ప్రాక్రమత ప్రారంభించెను. తత్ర సమాగతేషు బ్రాహ్మణేషు జుగుప్సయా త్రిశంకోరనాగమనాత్ వశిష్ఠపుత్రానయం శాపేన స్వభక్షకాన్ అకరోత్. చూడండి, తత్ర ఆ క్రతువునకు, ఆ యజ్ఞమునకు సమాగతేషు బ్రాహ్మణేషు బ్రాహ్మణులందరూ వచ్చారు. ఈయన ఏ బ్రాహ్మణులు పిలిచారో వాళ్ళందరూ వచ్చారు.
త్రిశంకువు పట్ల జుగుప్సయా, జుగుప్స చేత, అసహ్యం చేత అనాగతాన్, రానటువంటి వశిష్ఠపుత్రాన్, వశిష్ఠుని యొక్క పుత్రులను అయం, ఈ విశ్వామిత్రుడు శాపేన, శాపము చేత స్వభక్షకాన్, కుక్క మాంసము తినువారినిగా అంటే చండాలుడిగా అకరోత్ చేసెను. తతః క్రతుభుజాం వర్గే స్వర్గాదనవతీర్ణే. ఇది తర్వాత దాంట్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ ఏం జరిగింది. ఈ త్రిశంకు వెళ్ళాడు, విశ్వామిత్రుడితో చెప్పాడు, ఏమండి నేను వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాను, ఆయన కుదరదు పొమ్మన్నాడు, నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు దయచేసి మీరైనా సరే నన్ను స్వర్గానికి పంపించండి అని అడిగితే, వశిష్ఠుడు చేయలేని పని తాను చేస్తే కదా గొప్పతనం. ఇప్పుడు వశిష్ఠుడు ఆ పని చేయలేక కాదు, అది క్రమమైనటువంటి కోరిక కాదు కాబట్టి, అది అక్రమమైన కోరిక కాబట్టి వశిష్ఠుడు కాదన్నాడు. ఇప్పుడు ఈయన చేస్తానని చెప్పేసి ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేస్తే బ్రాహ్మణులందరినీ పిలిచాడు. వాళ్ళందరూ అమ్మో ఈయన అసలే విశ్వామిత్రుడు, మనం వెళ్ళకపోతే ఏమో ఉంటుంది, మనం వెళ్ళకపోతే ఏం చేస్తాడో ఏమో అని చెప్పేసి వాళ్ళందరూ ఈ యజ్ఞానికి వచ్చారు. కానీ అలాగే వశిష్ఠ పుత్రుల్ని కూడా పిలిచాడు. బాబు మీరందరూ, నేను ఒక కొత్త రకమైనటువంటి యజ్ఞాన్ని చేస్తున్నానయ్యా, ఒక మానవుణ్ణి సశరీరంగా స్వర్గానికి పంపించేటువంటి యజ్ఞం అది. ఇప్పటి వరకు అందరూ ఏదో మామూలుగా రకరకాల పుత్రకామిష్టి లాంటి యజ్ఞాలు చేసుకున్నారే కానీ ఇలాంటి యజ్ఞం అనేది ఎప్పుడు జరగలేదు. నేను కొత్తది ఒకటి ప్రారంభించాను, మీలాంటి వాళ్ళు నా దగ్గర చాలా నేర్చుకోవాలి, రండి అని పిలిచాడు వాళ్ళని. పిలిస్తే వాళ్ళు త్రిశంకోహో జుగుప్సయ, త్రిశంకువు పట్ల ఉన్నటువంటి అసహ్యభావంతో, ఇతను ఏమి మహారాజు చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు, సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం అనేది అసాధ్యమైన పని, దానికోసం ఏమైనా పుణ్యకర్మలు చేసుకొని తనువు చాలించిన తర్వాత ఈ శరీరాన్ని ఇక్కడ పడేసి వెళ్ళిపోవాలి. ఇది మానవలోకానికి సంబంధించిన శరీరం, అది అక్కడికి ఆత్మ మాత్రం వెళ్తుంది, ఆత్మకి వెళ్ళేటువంటి సామర్థ్యం ఉంది. ఆ వెళ్ళేటువంటి సామర్థ్యాన్ని ఆత్మ సంపాదించుకోవాలి ఈ శరీరం ద్వారా అనేటువంటి విషయం చెప్పినా అర్థం కాలేదని ఇతని పట్ల ఉన్నటువంటి అసూయతో వాళ్ళు ఈ జుగుప్సతో వాళ్ళు రాలేదు. రాకపోయేసరికి నేను పిలిస్తే మీరు రారా అని చెప్పేసి ఆ వశిష్ఠ పుత్రులందరినీ కూడా స్వభక్షకాన్, మీరందరూ కుక్క మాంసం తినేవారుగా అయిపోదురుగా కానీ శపించేశాడు, చండాలురైపోమని. తతః క్రతుభుజాం వర్గే స్వర్గాదనవతీర్ణి. క్రతుభుజాం, యజ్ఞములో సమర్పించిన హవిస్సును భుజించువారు దేవతలు. దేవానాం వర్గే, దేవతల యొక్క సమూహము స్వర్గము నుండి అనవతీర్ణే, దిగిరాకపోగా ఏం చేశాడు? ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు ఈయన యజ్ఞాన్ని సమర్థించలేదు, చాలామంది రాలేదు ఈయన పిలిచిన వారు. అలాగే స్వర్గం నుండి దేవతల్ని ఆహ్వానం చేస్తారు కదా ఈ యజ్ఞానికి, ఇంద్రమావాహయామి, అగ్నిమావాహయామి అని అక్కడ ఆవాహన చేస్తారు. వాళ్ళు ఎవరు రాలేదు, వాళ్ళు రాలేదు. రాకపోయేసరికి అయం మహాత్మా తపసాం ప్రభావాత్ ఆరోపయామాస దివం త్రిశంకుం నీలాంబరం నిన్హితరాజవేషం వర్షానిశీథాదవశేషవేషం నిశీథా తాథ రెండవ అక్షరం ఉండాలి.
ధా కాదు. అయం మహాత్మ, ఈ మహాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు దేవతలు కూడా దిగి రాకపోయేసరికి ఈయనేం చేశాడంటే త్రిశంకుం దివం, ఈ త్రిశంకువును దివం స్వర్గమును గురించి ఆరోపయామాస ఎక్కించెను, స్వర్గానికి ఎక్కించాడు. ఎలా? తపసాం ప్రభావాత్, తన యొక్క తపశ్శక్తి వలన. ఏమిటి? దేవతల్ని యజ్ఞంలో ఆహ్వానం చేస్తే వాళ్ళు రారా? రాకపోతే ఏమైంది? నేను పంపిస్తానని పంపించాడు. ఈ త్రిశంకువు ఎలా ఉన్నాడు? నీలాంబరం, నల్లని వస్త్రాలను కట్టుకొని ఉన్నాడు. నిన్హిత రాజవేషం, నిన్హుత అప్రధానంగా చేయబడిన రాజవేషం, రాజు అనేటువంటి వేషం. ఇప్పుడు రాజవేషం లేదు కదా, చండాలుడైపోయాడు. కాబట్టి అపహరించబడిన రాజవేషము కలవాడు, తొలగిపోయిన రాజవేషం కలవాడు, అప్రధానముగా చేయబడిన రాజవేషం కలవానిగా ఉన్నవాడు. వర్షానిశీతౌ, వర్ష ఋతువులో వర్షం కురుస్తున్న వర్షాకాలంలో రాత్రి సమయంలో, నిశీతౌ వర్షాకాలపు రాత్రి సమయంలో వలె అవిశేష వేషం, రాత్రితో భేదరహితమైనటువంటి ఆకృతి కలవాడు. వర్షాకాలంలో రాత్రి ఎలా ఉంటుందో దానితో భేదరహితమైన ఆకృతి కలవాడు. అవశేష వేషం. వర్షాకాలంలో రాత్రి ఎలా ఉంటుందండి? చీకటిగా ఉంటుంది, చెమ్మ చీకటిగా ఉంటుంది. మామూలు రాత్రిపూట అంటే మనకి ఆకాశంలో నక్షత్రాలు, చంద్రుడు ఉంటాడు కాబట్టి కొంతలో కొంత వెలుతురు అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ వెలుతురు అనేది ఉంటుంది. ఆ వెలుతురులో మన కళ్ళు కొంచెం పనిచేస్తుంటాయి. వర్షాకాలంలో ఏమవుతుందంటే ఈ మేఘాల చేత ఆకాశం అంతా నిండి ఉంటుంది కాబట్టి చంద్రుని యొక్క, నక్షత్రాల యొక్క కాంతి మనల్ని చేరుకోదు. అందుకని నల్లటి చీకటి మరింత నల్లగా మారిపోయి ఉంటుంది. అలాంటి ఆకృతితో భేదరహితమైన ఆకృతి గలవాడు. అంటే ఈయన కూడా అంత నల్లగా ఉన్నాడు. మనిషి నల్లగా ఉన్నాడు, దానికి తోడు నల్లటి వస్త్రాలు కట్టుకున్నాడు, నీలాంబరం. అటువంటి ఆకృతి కలిగినటువంటి త్రిశంకువును తపసాం ప్రభావాత్, తన యొక్క తపస్సుల ప్రభావము చేత స్వర్గానికి ఎక్కించాడు. ఇది రెండో విషయం. ఇది ఒక పాయింట్, ఇదొక విషయం. ఇది నాలుగో విషయం అనుకున్నాం మనం. త్రిశంకు ఆయన దగ్గరికి రావటం, నన్ను స్వర్గానికి పంపించమని అడగటం, ఆయన దానికోసం ఒక యజ్ఞాన్ని చేయటం, ఆ యజ్ఞానికి అందరినీ పిలిచాడు, బ్రాహ్మణులందరూ వచ్చారు. వశిష్ఠుని యొక్క కుమారుల్ని పిలిచాడు, వాళ్ళు రాలేదు. రానందుకు వాళ్ళని శివ అంటే శునకము, కుక్క, స్వభక్షక కుక్కను తినువాడు. మాంసాహారం తినేటువంటి మానవులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మాంసాహారం తినేవాళ్ళు కూడా మాంసాహారి కానటువంటి జంతువులను, మాంసాహారి కానటువంటి పక్షులను తింటారు, కానీ మాంసాహారులైన వాళ్ళని తినరు. గద్దను తినరు ఎవరు. ఎందుకని? గద్ద మాంసాహారి కాబట్టి. కాకిని తినరు. కాకిని ఎందుకు తినరు? కాకి మాంసాహారి కాబట్టి. పావురాన్ని తింటారు, పావురం మాంసాహారి కాదు. చిలుకను తింటారు, చిలుక మాంసాహారి కాదు. కోడిని తింటారు, కోడి మాంసాహారి కాదు. అలాగే జంతువుల్లో కూడా మేక, పొట్టేలు ఇలాంటి వాటిని తింటారు, కానీ పిల్లిని, కుక్కని వీటిని ఎందుకు తినరు? మనకు అందుబాటులో ఉంటాయి కదా అవి అని అంటే అవి మాంసాహారులు.
కాబట్టి వాటిని తినరు. కానీ ఈ స్వభక్షక ఈ ఈ కుక్కను కూడా తినేటువంటి వర్గం ఒకటి ఉంది, వాళ్ళే చండాలులు. అలాంటి చండాలుడు అయిపోండి మీరు, నేను యజ్ఞానికి పిలిస్తే మీరు రారా అని బ్రహ్మపుత్రుడు అయినటువంటి వశిష్ఠ మహర్షి యొక్క సంతానాన్ని శపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు గలవాడు. ఇదంతా విశ్వామిత్రుని యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి అంశాలే ఇవన్నీ. విశ్వామిత్రుని యొక్క తక్కువతనాన్ని కాదు, వాళ్ళని శపించగలిగాడు అని అంటే ఇతని యొక్క శక్తి సామర్థ్యాలు ఇలాంటివి. ఒక వ్యక్తిని భూలోకం నుండి సశరీరంగా స్వర్గలోకం వరకు పంపించగలిగాడు అని అంటే తన దగ్గర ఉన్నటువంటి తపశ్శక్తి అలాంటిది, పంపించేశాడు. తపసాం ప్రభావాత్ అయం మహాత్మా త్రిశంకుం దివం ఆరోపయామాస, పంపించేశాడు, స్వర్గానికి ఎక్కించేశాడు, స్వర్గలోకానికి పంపించాడు. తర్వాత ఏం జరిగింది? అవిశేష, విశేషము కాని వేషము కలవాడు. దేనితో? వర్షాన్ని శీతం, వర్షాకాలపు రాత్రితో భేదము లేని ఆకృతి కలవాడు అనంటే భేదము లేని ఆకృతి కలవాడు అని అనుకోండి. అవిశేష వేషం అంటే భేదము లేని ఆకృతి కలవాడు. దేనితో భేదము లేని ఆకృతి గలవాడు? వర్షానిశీతి, వర్షాకాలపు రాత్రితో భేదము లేని శరీరం గలవాడు. అంటే వర్షాకాలపు రాత్రి చీకటిగా నల్లగా ఉంటుంది, ఇతని ఆకృతి కూడా నల్లగా ఉంది. ఇక్కడ ఒక శ్లేష ఉందనుకోండి, ఆ శ్లేష ఏమిటనంటే నీలాంబరం, నల్లని వస్త్రములు ధరించినవాడు, నిన్హుత రాజవేషం, అప్రధానంగా చేయబడిన రాజవేషము కలవాడు. ఒక రాజుకు ఉండాల్సినటువంటి లాంఛనాలు, కిరీటము, భుజకీర్తులు మొదలైనవేవి లేనటువంటి వాడు అని అర్థం. వర్షాకాలపు రాత్రితో సమానమైన ఆకారం గలవాడు, అయిన త్రిశంకువును అని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే నీలాంబరం, నీలమైనటువంటి అంబరము, నల్లనైనటువంటి ఆకాశము కలిగిన. ఆకాశం నల్లగా ఉంటుంది కదండి, అందులోనూ వర్షాకాలంలో. నిన్హుత రాజవేషం, నిన్హుత కప్పివేయబడిన రాజ, చంద్రుని యొక్క వేషము కలిగినటువంటిది, చంద్రుణ్ణి కప్పివేసి ఉన్నది అని అర్థం. అంటే రాత్రిని వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఆ చంద్రుణ్ణి మేఘాలు కప్పివేసి ఉంటాయి. రాజా అంటే చంద్రుడు అనేటువంటి ఒక అర్థం ఉంది. రాజమౌళి అంటే చంద్రుణ్ణి శిరస్సు పైన ధరించిన వాడు అని అర్థం. రాజమౌళి ఈజ్ ఈక్వల్ టు చంద్రమౌళి. అలా రాజా అంటే చంద్రుడు అనే ఒక అర్థం ఉంది. వర్షానిశీతౌ, వర్షానిశీతి ఈ వర్షాకాలపు రాత్రి అవిశేష వేషం, భేదరహితమైన ఆకృతి కలది. త్రిశంకుతో భేదరహితమైన ఆకృతి కలది. త్రిశంకు ఏ విధంగా నల్లగా ఉన్నాడో ఈ వర్షానిశీతి అలా నల్లగా ఉన్నది అని అర్థం. విశేషమైన వేషము లేకపోనిది. విశేషమైన వేషము అని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కాంతి కలిగి ఉండడం. ఎలాంటి విశేషమైన కాంతి లేకపోవడం అవిశేష వేషం. కొంచెం కూడా కాంతి లేనటువంటి సన్నివేశము ఈ వర్షాకాలపు రాత్రి యందు ఉన్నది. కాబట్టి అవిశేష వేషం అన్నాడు. కొంచెము కూడా విశేషమైన వేషము లేనటువంటిది అని. వర్షాకాలపు రాత్రి ఇలా ఉంది,
అలాంటి దానితో భేదరహితమైనటువంటి ఆకృతి కలిగినటువంటి వాడు ఈ త్రిశంకువు. అలాంటి త్రిశంకువుని స్వర్గారోహణ చేయించాడు. అటువంటి గొప్పవాడు ఈ విశ్వామిత్రుడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి జరిగింది? ఆ తర్వాత విశ్వామిత్రుడు ఏం చేశాడు? శతానందుడు రామలక్ష్మణులకి విశ్వామిత్రుని యొక్క గొప్పతనాన్ని గురించి ఇంకా ఏమేమి అంశాలను తెలియజేశాడు అనే విషయాన్ని రేపటి పాఠంలో చెప్పుకుందాం మిత్రులారా. అద్యతన పాఠం శాంతి మంత్రేణ సమాపయామః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మేడం. ఆ మిత్రులందరూ నా గురూరియా. సంస్కృత పరిమళం అనేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక్కొక్క పాఠాన్ని ఇందులో పెడుతూ ఉన్నాను. ఇప్పుడు అంబరీష పాఠం పెట్టేశాను. ఈ రెండవ పాఠం మనం ఏదైతే చెప్పుకున్నామో కిరాతార్జునీయం, అది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మొరాయిస్తున్నాయి అవి. ఓపెన్ చేస్తే కనెక్ట్ అవుతాయా? ఏమండి? ఇప్పుడు మీరు పెట్టే లింక్ కనెక్ట్, దాన్ని టచ్ చేయగానే మీ దాంట్లోకి వెళ్ళిపోతుందా, మీ ఛానల్లోకి వెళ్ళిపోతుందా? ఆ ఛానల్లోకి వెళ్ళిపోతారు మీరు. నేను ఇప్పుడు అంబరీష మరొకసారి పెడతాను. పెట్టండి. దాన్ని మీరు ఎలా ఓపెన్ చేయాలంటే కింద యూట్యూబ్ లింక్ అని ఉంటుంది. అక్కడ నొక్కారనుకోండి యూట్యూబ్లోకి వెళ్తారు. యూట్యూబ్ అది వచ్చేసింది. యూట్యూబ్ మీదే కదా అని అడుగుతున్నాను. నాదే. పైన మనం వీడియోని నొక్కామనుకోండి, వీడియో మాత్రమే ఆన్ అవుతుంది. కింద యూట్యూబ్లో నొక్కామంటే యూట్యూబ్లోకి వెళ్ళిపోతాం. అక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే చేస్తారు.